నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మలేషియాలో కదులుతున్న ట్యాక్సీలో నుంచి ఓ మహిళ రద్దీగా ఉండే హైవే పైకి దూకేసింది. ట్యాక్సీ డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో తనకేదో ప్రమాదం జరగబోతుందనే భయంతో ఆమె ఈ సాహసానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్త్ క్లాంగ్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం మే 1వ తేదీన ఉదయం ఈ సంఘటన జరిగింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో 47 ఏళ్ల డ్రైవర్ తనను రియల్ వ్యూ మిర్రర్ నుంచి పదే పదే అనుమానాస్పదంగా చూస్తున్నాడని కారులో ఉన్న మహిళ ఆందోళన చెందింది. భయాందోళనతో ఆమె కదులుతున్న వాహనం డోర్ తెరిచి రోడ్డుపైకి దూకేసింది. ఈ క్రమంలో ఆమె ఫోన్, చెప్పులు వంటి వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెనుక వస్తున్న వాహనదారులు అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళ కిందకు దూకగానే డ్రైవర్ వెంటనే ట్యాక్సీని ఆపి ట్రిప్ రద్దు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు గాయపడిన మహిళను సమీపంలోని క్లినిక్కు తరలించి సహాయం చేశాడు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.